హైడ్రా తీసుకుంటున్న చర్యల వల్ల హైదరాబాద్ నగరవాసులకు అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల నగరవాసులకు అటు హర్షం వ్యక్తం చేస్తున్నా కూడా ఎక్కడో తెలియని ఆందోళన. ఎందుకంటే ఎప్పటినుంచో ఎన్నేళ్ల కిందటి నుంచో చెరువుల పక్కన కూడా స్థానికంగా నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అలాగే ఆ క్రమంలోనే హైదరాబాద్ కూడా డెవలప్ అవుతూ వస్తుంది, జనాభా విస్తరిస్తూ వస్తుంది, హైదరాబాద్ పరిధి విస్తరిస్తూ కూడా వస్తుంది. అయితే ప్రస్తుతం మనం బాలాపూర్ సమీపంలో మీర్పేట్ చెరువు దగ్గర ఉన్నాం. మంత్రాల చెరువు అంటారు దీన్ని. అయితే ఇక్కడ చూసుకుంటే కూడా అయితే ఇక్కడ ఇది ఎప్పటి నుంచో ఉన్న ఒక గ్రామం అనమాట. బాలాపూర్ వినాయకుడి పేరు వినే ఉండి ఉంటారు, చాలా ఫేమస్. అయితే ఆ గ్రామంకి బాలాపూర్ చౌరస్తా దగ్గరలో మీర్పేట్ చెరువు ఉంటుంది. ఈ వెనకాల ఈ చెరువు దాటి అటు సైడ్కి మీర్పేట్ ఏరియా వస్తుంది. అండ్ ఈ చుట్టుపక్కల ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో ఎప్పటి నుంచో ఉన్న నిర్మాణాలు అంటే ఒక సందేహం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా రేకెత్తుతూ ఉంది. ఫస్ట్ హర్షించిన కూడా హైడ్రా తమ ఇళ్లపై కూడా వస్తుందా? ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కింద అంటే ఇప్పుడిప్పుడు వెలిసిన వాటికి కాకుండా అక్కడ చూస్తే కొన్ని కాలనీలు ఏర్పాటై ఉన్నాయి. దాదాపు ఇక్కడ ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల పరిస్థితి ఎట్లా ఉందంటే హైదరాబాద్ చుట్టుపక్కల చెరువుల పక్కల కూడా ఇలా నిర్మాణాలు జరిగాయి, కాలనీలు ఏర్పడ్డాయి, గృహ సముదాయాలు ఏర్పడ్డాయి. 10 ఏళ్లకు పైనుంచి కూడా ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. మరి వీరందరి పరిస్థితి ఏంటి? మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇటు సరూర్ నగర్ కావచ్చు, ఇటు బాలాపూర్ కావచ్చు, మీర్పేట్ జిల్లేల కూడా చెరువు కావచ్చు, ప్రతి ఒక్క దగ్గర అంటే ఒకవేళ ఆక్రమణ లేకపోతే అక్కడ దాకా హైడ్రా రాదు, ఓకే. కానీ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు కదా, మరి వాటి పరిస్థితి ఏంటి? హైడ్రా ఎలా స్పందించబోతుంది ముందు? ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ ఇల్లులు ఉన్నాయి. కేవలం 10 ఏళ్ల నుంచే కాదు, అంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, ఇక్కడ కాలనీలు ఏర్పడి ఉన్నాయి అనేది కూడా మనకున్న సమాచారం. అయితే వీళ్ళందరి పరిస్థితి ఏంటి? హైడ్రా ఎక్కడ దాకా వెళ్తుంది? కేవలం హైదరాబాద్ ఏది హిమాయత్ సాగర్ అక్కడైతే ఫామ్ హౌస్ల చుట్టూ అయితే ఇంకా ఫామ్ హౌస్లో కూల్చివేతలు అయితే ఇంకా జరగలేదు. కానీ ఎన్కన్వెన్షన్ కావచ్చు, ఇంకొన్ని ప్రదేశాలు కావచ్చు, హైదరాబాద్లో 45 ఎకరాల వరకు స్వాధీనం చేసుకున్నాం ప్రభుత్వ భూమిని, చెరువులు కబ్జా చేసిన భూమిని అని ఒక నివేదిక అయితే ఏర్పాటు చేసింది. అండ్ నెక్స్ట్ ఒకవేళ గృహ సముదాయాలు కానీ ఇలా ఇటు చూసుకుంటే ఏదైతే ఈ వాక్వే పక్కకే ఆనుకొని అంటే చెరువు, ఎఫ్టీఏలు అండ్ బఫర్ జోన్ ఇక్కడ ఆనుకొని ఇల్లులు ఉన్నాయి. మరి ఇలాంటి వాటి మీద కూడా హైడ్రా తన పనితనం చూపిస్తుందా? హైడ్రా తన బుల్డోజర్లను పంపిస్తుందా? ఎందుకంటే ఇవన్నీ కన్వెన్షన్ సెంటర్లు కాదు, ఫామ్ హౌస్లు కాదు, ఇవన్నీ కూడా గృహ సముదాయాలు. ఎప్పటి నుంచో వాళ్ళు నల్లా బిల్లులు కడుతూ, ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతూ, మున్సిపాలిటీ ట్యాక్సులు కడుతూ, ప్రాపర్టీ ట్యాక్సులు కడుతూ సగటు హైదరాబాద్ నగర చుట్టుపక్కల ఒక సగటు నివాసి అనేటువంటి వీళ్ళ ఇళ్ళల మీద కూడా హైడ్రా తన పనితనం చూపిస్తుందా అంటే తెలియని పరిస్థితిలో. ఎందుకంటే సాధారణ ప్రజలు కూడా బిక్కుమంటూ ఉన్నారు. ఎందుకంటే ఒకప్పటి గత ప్రభుత్వాలు ఇచ్చిన వాటికి ఇప్పుడు ఉన్నపలంగా ఒక హైడ్రా చెరువుల పరిరక్షణ అంటూ తీసుకొస్తే తామేమి కావాలి, తాము నివాసాలు కోల్పోవాలా అనే ఒక ప్రశ్న ఎదురవుతూ ఉన్నది. అయితే దీనికి అన్నిటికీ ఎందుకంటే ఒక సంస్థను ఏర్పాటు చేసినప్పుడు ఏదైతే ఒక సంస్థను ఏర్పాటు చేస్తామో దాని కార్యాచరణ ప్రకటించి అలాగే దానివల్ల ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారో అనేది ఒక సూచన ప్రాయంగా అయితే ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ నిన్న మొన్న వచ్చినాయి అయితే ఒకవేళ చట్ట పరిధిలో, ఎందుకంటే హైడ్రాకి కొన్ని చట్టాలు ఉన్నాయి, వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కొన్ని కండిషన్స్. త్వరలో మరింత విస్తరించనున్నది హైడ్రా పరిధి అని కూడా విన్నాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ దాటి మిగతా మున్సిపాలిటీల్లో కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా. ఎందుకంటే ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడైతే జల వనరులు ఉన్నాయో అక్కడ ఆ చుట్టుపక్కల అక్రమాస్తులు ఏదైతే అక్రమాలకు గురయ్యాయి వితౌట్ పర్మిషన్ అని అంటున్నారు. వితౌట్ జిహెచ్ఎంసీ పర్మిషన్ కావచ్చు, వితౌట్ మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ కావచ్చు. అయితే వితౌట్ పర్మిషన్ అని అన్నప్పుడు అసలు ఆ పర్మిషన్ ఎందుకంటే ఒక పార్కింగ్ లేఅవుట్ కాదు కదా, ఒక కార్ పార్కింగ్ కాదు, ఏదో ఎవరు చూడలే ఈ పక్కన పెట్టుకుందాము అనుకోవడానికి ఒక ఇల్లు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు, లేదా ఒక కన్స్ట్రక్షన్ కడుతున్నారు అంటే ఏదో ఒక దగ్గర పర్మిషన్ దొరుకుతుంటుంది. అది ఏదో లంచాలు ఇచ్చో ఏదో అయి ఉంటుంది. మరి ఆ అధికారులు ఏం చేస్తారనే ప్రశ్న వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ అధికారులు కావచ్చు, అక్కడ చుట్టుపక్కల ఏదైతే ఆ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు,
వాళ్ళకి పర్మిషన్స్ ఎవరిచ్చారనే కోణంలో కూడా ఆలోచించాలి. అంటే ఈ హైడ్రా ఈ పరిధిలో ఆలోచిస్తుందా, సామాన్యులకు హైడ్రా హెల్ప్ చేస్తుందా, లేదంటే సేమ్ అటు కన్వెన్షన్లు అవన్నీ కూల్చినట్టుగానే మిగతా స్థిర నివాసాలపైన కూడా తన ప్రభావం చూపిస్తుందా అనేది వేచి చూడాల్సింది.